నువ్వు సమయానికి వచ్చి ఐడియా ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ గచ్చు కతుకుపోతున్నాయా బాబు, రక్షించవా బాబు. అయ్య బాబు ఇదేంటి అతుకుపోయిందేంటి, ఇప్పుడు ఎలా? ఉండండి నేను చెప్తాను. అలా కదంగు అమ్మో, ఇది అలా లాభం లేదు కానీ కత్తుచుకుని ఇక్కడ దాకా నరికేయాల్సిందే. అమ్మ బాబోయ్, అలా చేస్తే చెయ్యి మొండిదైపోతాయి, దీనికి రెండు ఉంటాయి, రెండు పరికి రాకుండా పోతాయి. మరి ఇప్పుడు ఎలాగా? హలో ఓ జానా బెత్తెల జానమ్మా, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి కొలతలు కొలిపించుకుంటావా? ఇదిగో ఆ వ్యవహారం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయాయి, కొంచెం ఆ పక్క సాయం పట్టు. పట. లాగా. ఇదిగో ఈ వ్యవహారం ఇట్లా కుదరదు కానీ నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే. నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి. నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు, అదెంత పని, ముందు దూరు. నీ కోసం దూరుతా. దూరు. ఏంటి? అయ్యో నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి. ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్కు వేయండి, అటు. వెళ్ళండి. అతుకుపోతే అతుకుపోయి కానీ గొప్ప సుఖంగా ఉంది. థ్యాంక్స్ రా కొబ్బరి బండం. అమ్మ బాబోయ్, మా ఆవిడ కడుపు పరుపు. ఎలా మీరు రండి, ఇలా వయసు వచ్చింది, సిగ్గులేదు. వదలండి. ఎలా వదలమంటావే? అంటే కౌగలించుకునే ఉంటారన్నమాట. అభిపే, చేతులు అతుకుపోతే విడదీయడానికని మధ్యలో దూరింది ఈ పిల్ల. నీ కంటికి ఇది పిల్లలాగుందో? ఇక మీద టీవీ నేనే చూసి ఏది వాడొచ్చో ఏది వాడకూడదో చెప్పాలి. ఏంటి కొబ్బరి బండంలో ఉన్నాడు, వీడు టీవీలోకి ఎలా ప్రవేశించాడప్పా? కొంపతీసి ఉద్యోగం సంపాదించాడా? వాడి టీవీ చూడటమే రాదు, టీవీలో ఉద్యోగం ఒకట. వీడు కొబ్బరి బొండం కాదు, కొబ్బరి బొండం లాంటి వేరే మనిషి అయి ఉంటాడు. ఆ ఎదవనవ్వేంటే బాబు, ఏమనుంటే చెప్పు వింటాం. వార్తలు ఏంటో చెప్తూ. ఆంధ్రప్రదేశ్లో బంద్, తమిళనాడులో బంద్, కర్ణాటకలో బంద్, కేరళలో బంద్, ఢిల్లీలో బంద్. ఈ బంధులన్నీ మామూలే కదటయ్యా, కొత్త విషయాలు ఏమన్నట్టు చెప్తూ. అయితే కాసుకోండి. ఇదే సంవత్సరం 1991. ఏ నెల? ఏ నెల కూడా తెలియదు అనమాట. డిసెంబరు. ఏ తారీఖు? 4. నిన్న? ఈవేళ 4 అయితే నేను ఎంత అవుతాయా? 3. మరి రేపు? 5. ఎంత? 5 అని చెప్తున్నాను కదటయ్యా. అదే నీ డేట్ ఆఫ్ డెత్. నువ్వా పంప ముంచేసావు కదటయ్యా. నేను 5వ తారీఖు చచ్చిపోతానా? నా డేట్ ఆఫ్ డెత్ చెప్పనని నా చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్పేస్తావు నువ్వు. డేట్ నువ్వే చెప్పావు, అది నీ డేట్ ఆఫ్ డెత్ అని మాత్రమే నేను చెప్పాను. ఇప్పుడు కూడా నీ మాటలు నేను నమ్మనయ్యా. నా జాతకంలో నాకు సంపూర్ణంగా ఆయుష్ ఉంది. నమ్మమని నేను చెప్పడం లేదు, కాకపోతే వరుసగా చావు సూచనలు కనిపిస్తాయి, అప్పుడైనా నమ్మండి. రేపు తెల్లారేసరికల్లా నువ్వు చావడం ఖాయం. వస్తా. ఏడిసావు. చావు సూచనలు కనబడతాడు, చావు సూచనలు హరికథలు చెప్తున్నాడు. ఏమిటిలా వచ్చారు? నీ పాసుగాల అట్టడుగుతామందే కొలిపించుకుందామని కదా. షాపు దగ్గరికి రావచ్చు కదా. ఆడైతే జనం చూడరా, పిచ్చి పేరిపోదా అంతా, అందుకే ఎడకొచ్చినా. సరే కొలుస్తారండి. మేయ్ జానే, ఎప్పుడు నువ్వే కొలిస్తే ఏం వెరైటీగా ఉంటదే? ఒక్కసారి ఆ ఛాన్స్ నాకు ఇవ్వరాదా? కొలుచుకుంటా. అయితే ఉండండి, టేప్ తీసుకొస్తా. వారి 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 జానా బెత్తితో కొలుద్దాం అనుకుంటే టేప్ కోసం వెళ్తుంది ఏంటే? నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయేలా. కొడుకు కొంప ముంచినవు గందరా. ఈ పొజిషన్ నన్ను చూస్తే నా వాల్యూస్ ఏమైపోద్దే? జన 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 జానా, నా నెల జానా, జన 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 జానా.
జానీ ఈ రోజైనా నీ కొలతలు కొలవడానికి వచ్చాను. కొలవమంటావా? మాట్లాడు జానీ. నా మాటలు వింటుంటే ఒళ్ళంతా పులకరించిపోయి మాటలు రావటం లేదా? మాట్లాడు జానీ. అవును, నీ టైపే వేరు. మరి నా టైపులో కొలవమంటావా? ఆహా, ఏమి నా భాగ్యము! ఇప్పుడు నాకు తొందరగా చెప్పవే. తృప్తిగా ఉంది. ఆహా ఆ, 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 ఇదేమిటి? అరటి బోతల్లా ఉండవలసిన నీ కాళ్ళు ఇనప స్తంభాల్లా ఉన్నాయి. తర్వాత చెప్తాను గానీ ముందు చుట్టుకొలత కొలుచుకో. కొలుస్తా. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. ఆ ఇదేమిటి? మెత్తగా ఉంటాళ్లలా ఉండవలసిన నీ భుజాలు గరుకుగా ఇనప గుండ్రాళ్లలా ఉన్నాయి. ఇలా మాటలతోనే టైం వేస్ట్ చేస్తావా? ఆ చేయను. ఏ జానా! ఇదేమిటి? మా తొట్టి నాన్న వాయిస్లా ఉన్నది. ఆ? ఆ. నేను సరేనా అన్నా? ఈ తొట్టి ప్లేస్ పెట్టుకొని ఈ తొట్టి ప్లేస్ కు నువ్వెందుకు వచ్చినట్టు? అమ్మో! ఆపండి. 10 మంది నా షాపుకి రావడం కోసం జానా బెత్తలతో కొలుస్తున్నానే గాని నేను మీరనుకున్న టైప్ మనిషిని కాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు లేకండి. వెళ్ళండి. ఎవరికైనా ఎన్నడైనా ఇదేంటి ఇంకో 2 చేతులలో వచ్చాయి? ఇదేదో సూచనలా ఉంది. ఇదేదో సూచనలా ఉంది. ఏమిటి? సూచన 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 ఏమిటన్నయ్యా? సూచన చేతులు సబ్బు షాంపూ సూచన 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 సూచన. వస్తున్నా. ఎవరు? నీ శ్రేయోభిలాషిని. శ్రేయోభిలాషి గారా? రండి రండి. కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక గిజగిజలు ఆడిపోతున్నానంటే నమ్మండి. ఆ కొబ్బరి బొండంగా లేడు. వద్దు వద్దు అంటున్నా నీ డేట్ ఆఫ్ డెత్ ఇది అని చెప్పేశాడు. నాకేవో సూచనల మీద సూచనలు కనిపించేస్తున్నాయి. రేపటిదాకా ఉంటానో పోతానో తెలియడం లేదు. ఈ సాగు తేదీ నా చావుకు వచ్చిందండి బాబు. అన్నట్టు తమరు ఏముందా? ఏముండా? తమకు నాతో పనేటో? నీతో నాకు పనేమిట్రా సుంఠ? నీ ప్రాణములను గైకొని పోవటకు వచ్చితిమి. ఏముందా? ఏముండా? తల్లిలాలే ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. మహిమగల కాయని సంపాదించాను. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. అది మాకు ఇచ్చావనుకో మాకు కూడా తృప్తిగా ఉంటుంది. నీకివ్వడం ఏమిటి? డబ్బిస్తా అన్నాగా. డబ్బులు ఎవరికి కావాలరా? ఆ కాయని ఇవ్వరా? ఇవ్వను 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 మరి లాక్కునేలా ఉన్నా. మింగేస్తా. ఆ, కొంచెం ట్రబులైనా మింగేశాను. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. ఒరేయ్ మింగేశాడు రా. ఒరేయ్ కక్కరా. కక్కను కక్కరా. కక్కలేను. వదలండి. కక్కుతాను కక్కుతాను. కింద చూడండి కాయన పడుతుంది. ఒరేయ్ పారిపోతున్నాడు. పడుకోండిరా. ఏడా ఎడిపోయాడు? ఉండండిరా చెప్తాను. కాక్కోవడానికి కూడా వీల్లేదు. విజిలేస్తే చాలు. కడుపులోంచి ఒక విజిలు. కక్కుతాను. అందరూ ఒకసారి ఇలా తిరగండి.